ఎమ్మెల్సీ బసవరాజుపై ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. ఎమ్మెల్సీ సారయ్యపై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన సారయ్య వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఏకగ్రీవ ఎమ్మెల్సీనైనా రాజీనామా చేశానని, సారయ్యకు దమ్ముంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. బసవరాజు సారయ్య బీసీ నాయకుడిగా ఉంటూ బీసీలకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో బీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, ఇవి పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు అయ్యిండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. మరి ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ కాలే, మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులు అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. సుమా, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పాలిటిక్స్లో హీట్ పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు కొండా సురేఖతో పాటు మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి 2-3 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య నాయకులతో ఆమెకి సఖ్యత లేకపోవడం అనేటువంటిది ఇప్పుడు తెరపైకి వచ్చినట్టు అంశం. కానీ ఇప్పటి వరకు కొండా మురళి ఎక్కడా కూడా యాక్టివ్ పాలిటిక్స్లో, గ్రూప్ పాలిటిక్స్లో ఎక్కడా కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ కాలేదు. కొండా మురళి ఇప్పుడు బయటికి రావడం, తెరపైకి రావడం అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మొన్న 2 రోజుల క్రితము వరంగల్ నగరంలో ఉన్నటువంటి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి పోచం మైదాన్ లోపల కొందరు చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి డబ్బాలు, వాళ్ళకి సంబంధించినటువంటి చిరు షాపులను కార్పొరేషన్ అధికారులు పక్కకు జరపడం అనేది జరిగింది. వాళ్ళన్నింటినీ కూడా తొలగించడం అనేది జరిగింది. ఈ వివాదం అనేటువంటిది చిలికి గానివానంగా మారడంతో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు స్వయంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యకు సంబంధించినటువంటి సోదరుడు బసవరాజ్ కుమార్ కొండా మురళికి ఫిర్యాదు చేయడంతో కొండా మురళి తీవ్రంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఫీల్డ్ లోపల అంటే క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత సారయ్య మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సారయ్య పక్క పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇలాంటి పేదలకి అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వరంగల్లో కొండా ప్రభుత్వం నడుస్తుంది. పేదలకు అన్యాయం జరిగితే కొండా మురళి కానీ కొండా సురేఖ కానీ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఆయన హెచ్చరిక జారీ చేశారు. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆయన నైతిక విలువలకు కట్టుబడి తాను రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను. కానీ నువ్వు ఆ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరావు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎమ్మెల్సీగా రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాలి. కానీ ఇట్లా చేరడం కరెక్ట్ కాదు. నీకు అంటే ఆస్తులు అమ్ముకొని ధర్మారం సమీపంలో ఉన్నటువంటి వంచనగిరి పోయేటువంటి రోడ్డు లోపల 16 ఎకరాల ప్లేస్ని అమ్ముకొని 16 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్ముకొని ఈరోజు పాలిటిక్స్, ప్రజల కోసం పాలిటిక్స్ చేస్తున్నాను. అట్లాంటిది అంటే కేవలం ప్రజల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర మాది. కానీ నువ్వు అట్లాంటిది ఏమైనా ఉంటే ఆ రకంగా పాలిటిక్స్లోకి వచ్చి పాలిటిక్స్ చేయాలి. కానీ ఈ రకంగా పేదలకి అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సారయ్య వైఖరి పైన అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పి కొండా మురళి తన మార్క్ పాలిటిక్స్కి ఇప్పుడు మొత్తం కూడా తెరతీసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అంటే సొంత తమ్ముడు బసవరాజ్ సారయ్య పైనే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడు. సొంత తమ్ముడినే చక్కబెట్టుకోలేనటువంటి నువ్వు ఈ రకంగా పేదలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. కొండా మురళి, కొండా సురేఖ ఎప్పుడైనా కూడా ఎక్కడ ప్రజలకి కష్టం వస్తే అక్కడ
మేము ఆదుకుంటామని చెప్పి ఆయన ఒక ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది తెరపైకి కల్పిస్తున్నటువంటి వ్యవహారం, కానీ తెర వెనుక మాత్రం కొండా మురళి ఇంతకు ముందుకు అంటే కాంగ్రెస్లోకి వచ్చేటువంటి విషయం లోపల ఎక్కడ కూడా కొండా సురేఖకి కానీ కొండా మురళికి కానీ ఎక్కడ కూడా ఇష్టం లేదు. ఆయన ఆర్ సురేందర్ రెడ్డి అంటే రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ సురేందర్ రెడ్డి ఆశీస్సులతోటి ఆయన రాజకీయాల లోపల ఎమ్మెల్సీ సారయ్య ఎదిగాడు, ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేస్తాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి కారణం కూడా ఆర్ సురేందర్ రెడ్డి. అయితే తనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి సారయ్య రాజకీయాల్లోకి రావడం, ఇటీవలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు సారయ్యను వెంట పెట్టుకొని నియోజకవర్గంలో తిరగడం, జూపల్లి కృష్ణారావు కూడా వచ్చినప్పుడు కొండా సురేఖ ప్రమేయం లేకుండా పర్యటనలు కొనసాగడం పట్ల కొండా మురళి, కొండా సురేఖ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా మురళి అయితే తనకు సంబంధించినటువంటి మార్క్ పాలిటిక్స్కి తెర తీయడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. థ్యాంక్ యూ కుమారస్వామి.